రండి. ఈ దినం మరి మనం ఫిజికల్ గా చూసినట్లయితే, భౌతికంగా చూసినప్పుడు నిన్నటి గుడ్ ఫ్రైడేకి, రేపటి ఈస్టర్కి, అంటే డే ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధాన దినం అని అంటారు. ఆ రెండింటికి మధ్యలో వచ్చేటువంటి రోజు. సాధారణంగా మరి లాస్ట్ వీక్ అంతా కూడా హోలీ వీక్ అని పిలుస్తారు అని మనం చెప్పుకున్నాం. ఇది హోలీ వీక్ లో 7th డే, అంటే చివరి రోజు ఈ శనివారం. మరి ఆ అయితే ఈ ఈ యొక్క హోలీ సాటర్డే, దీన్ని హోలీ సాటర్డే అని పిలుస్తారు, పవిత్రమైన శనివారం అని పిలుస్తారు. అయితే ఏం జరిగింది ఆ రోజు అనే దానికి మనకి ఒకే ఒక రిఫరెన్స్ బైబిల్లో కనిపిస్తుంది. చదువుదామా దాన్ని? మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వరకు చదవండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయును ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి, ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. అంటే అక్కడ ఆ యొక్క సిద్ధపరచు దినం ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో, సన్ గోస్ డౌన్, యూదులు సూర్యుడు అస్తమించినప్పటి నుంచి, అంటే మనకు సాయంత్రం అంటాం కదా మనం, అప్పటి నుంచి నూతన దినాన్ని లెక్కిస్తారు. మనం సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి నూతన దినం లెక్కిస్తాం. వాళ్ళు అస్తమించిన దగ్గర నుంచి నూతనమైన దినాన్ని లెక్కిస్తారు. అంటే ఫ్రైడే సాయంత్రం సూర్యుడు అస్తమిస్తే అది వాళ్ళకి సాటర్డే, శనివారం. సో ఆ సమయంలో మరి పరిసయ్యులు, మరి ప్రధాన యాజకులు, వీళ్ళందరూ పిలాతు వద్దకు వెళ్ళి, అంటే అది సబ్బాతు దినం, సూర్యుడు అస్తమించాడు అంటే శనివారంలోకి వెళ్తారు. శనివారంలో సబ్బాతు దినం. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి సబ్బాతు దినంలో. మరి ఆయన చెప్పాడు కదా 3వ రోజున, అంటే అంత గౌరవంగా ఏం మాట్లాడాలి ఆయన గురించి, కానీ ఆయన చెప్పాడు కదా 3వ రోజున లేస్తాడని, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. ఆయన ఎక్కడ చెప్పాడు ఆ మాట అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు మనం చదివితే, అక్కడ ఆయన మరి 3వ దినాన్న లేస్తాను అనే మాటలు మనకి కనపడతాయి. అట్లా ఆ రిఫరెన్స్ ని ఆధారంగా చేసుకుని వీళ్ళు మరి ఇక్కడ ఏదన్నా మ్యానిపులేషన్ జరుగుద్దేమో, శిష్యులు ఎత్తుకుపోయి ప్రభు లేచాడని చెప్తారేమో అని మరి సమాధిని భద్రం చేయమని చెప్పినప్పుడు, మరి పిలాతు ఆన్సర్ చేసింది ఏంటంటే, మీరే వెళ్ళి భద్రం చేసుకోండి అని చెప్పినప్పుడు, ఆల్రెడీ రోమా సైనికులు ఆ సమాధికి కావలి కాస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క మత పెద్దలు మరి ఆ యొక్క సమాధి మీద, అంటే సమాధి అంటే వాళ్ళకి ఒక గుహ లాంటిది, తొలిపించుకుంటారు వాళ్ళు. దానికి పెద్ద బండరాయి పెట్టి దాన్ని సీల్ చేస్తారు, అన్ని వైపులకి సీల్ చేసేస్తారు అన్నమాట. అది వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్త. మరి అయితే ఎవరైతే ఆదివారం పొద్దున్నే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారో, ఆ సమాధి ఖాళీగా కనపడింది. స్త్రీ వెళ్ళారు, ఒక స్త్రీ వెళ్ళింది కదా, మగ్దలేనే మరి. ఆ విషయాలు మనకు తెలుసు.
అయితే రోమా సైనికులు ఎంతమంది ఉంటే పునరుద్ధానాన్ని ఆపగలరు? మరి అది దేవుని యొక్క శక్తి చేత వినియోగించబడింది. అయితే ఈ దినాల్లో మనం పునరుద్ధానం గురించి చెప్పుకోవట్లేదు కానీ, మరి హోలీ సాటర్డే ఏం జరిగింది అనే విషయాన్ని మనం కొన్ని విషయాలు చూద్దాం. దీని గురించినటువంటి విషయాలు చూద్దాం. నిజమే. అంటే నిజానికి క్రీస్తు యేసు వారి యొక్క సిలువ మరి మన జీవితాల్లో పాప క్షమాపణను అనుగ్రహిస్తే, మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి శనివారం, మరి ఆదివారం వచ్చేటటువంటి పునరుద్ధానం ఆయనకి ముందు ఆదివారం వచ్చే పునరుద్ధానము దేవుని యొక్క శక్తిని, మృతులకు జీవం ఇవ్వగలిగినటువంటి దేవుని శక్తిని మనకి మరి చూపిస్తా ఉంటే, శనివారం మరి మొత్తం అంతా సైలెన్స్. ఏం జరిగింది ఈ శనివారం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ ఆ యొక్క సమాధిలో ఉంచబడ్డారు ఆయన. శుక్రవారం రోజున శిలువ మీద నుంచి దించి మరి ఆయన ఆ సమాధిలో ఉంచబడ్డారు. అంతేకాదు, ఇప్పుడు మనం చూసినట్లుగా ఆ సమాధి సీల్ చేయబడింది, ముద్రించబడింది. అయితే ఆయన్ని వెంబడించిన వారందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. దుఃఖం కంటే ఎక్కువగా షాకులో ఉన్నారు. మరి ఆయనకు జరిగినటువంటి ఆ యొక్క క్రూరమైన హింసని కనిపెట్టినప్పుడు వాళ్ళు షాక్ అయిపోయారు. ఆ రోజు అంటే ఇదే రోజు గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో వచ్చే రోజు ఇట్స్ ఎ డే ఆఫ్ సైలెన్స్. ఎక్కడా కూడా శబ్దం లేని రోజు. ఏ రకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరగల, అద్భుతాలు జరగలేదు. మరి ఎవరు కూడా మరి బోధించలేదు. ఏ రకమైన విషయాలు జరగల. మొత్తం అంతా నిశ్శబ్దంగా ఉంది. అయితే ఈ యొక్క మత పెద్దలు అందరూ కలిసి వాళ్ళ భయం, యేసుక్రీస్తు ప్రభు 3 రోజుల్లో తిరిగి లేస్తాడు అని చెప్పిన మాటను బట్టి వాళ్ళు భయపడ్డారు. శిష్యులు ఆయన యొక్క శరీరాన్ని దొంగిలించి ఆయన లేచాడని చెప్తారేమో అని భయపడ్డారు. అందుకనే పిలాతు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మరి ఎక్స్ట్రా సెక్యూరిటీ అడిగారు టూంబ్కి. నిజమే, ప్రపంచంలో మనుషులందరూ కూడా భూమి పునాదులు పడినప్పటి నుంచి భూమి మీద మనుషులు మొదలైన దగ్గర నుంచి కూడా ఎవరు కూడా సమాధికి సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఆస్తులకు సెక్యూరిటీ పెట్టుకుంటారు, ఆస్తులకి గార్డులను పెట్టుకుంటారు, అవి సంరక్షించబడాలని. ఇంకా దేనికైనా మరి సెక్యూరిటీని పెట్టుకుంటారు. మరి కానీ అసలు ఒకే ఒక సమాధి సెక్యూర్ చేయబడింది, అది యేసుక్రీస్తు వారి సమాధి. రోమా సైనికులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక పెద్ద రాయిని పొర్లించి సమాధి ముఖద్వారానికి దాన్ని సీల్ చేశారు. అంటే ఆ రాయిని తొలగించలేకుండానట్లుగా మరి సీల్ చేసేసారు. ఎంత పెద్ద సెక్యూరిటీ, ఎంత పెద్ద రక్షణ అసలు ప్రపంచంలో ఏ సమాధికి కూడా మరి జరిగించబడలేదు అనుకుంటారు. అదే మనం ఇందాక చదువుకున్నాం. తర్వాత దీన్ని చూసినట్లయితే ఈ రోజు ద డే ఆఫ్ వెయిటింగ్ అండ్ సారో. నిజమే, శిష్యులందరూ కూడా దుఃఖిస్తా ఉన్నారు. చాలా నిరీక్షణ లేనటువంటి విధానంలో, చాలా కన్ఫ్యూజ్డ్గా, ఏమీ అర్థం కానటువంటి స్థితిలో ఉండిపోయారు శిష్యులందరూ కూడా. ఎలా కనిపిస్తుంది విషయం అంటే అంతా అయిపోయింది అన్నట్లు కనిపిస్తుంది. అంటే ఆత్మీయంగా చూసినట్లయితే ఈ సమయం ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అని అంటే, దేవుడు మౌనంగా ఉన్నాడేమో అనేటువంటి విషయాన్ని మరి చెప్తున్నట్లుగా ఉంటుంది. ఆ విషయాన్ని చెప్తున్నట్లుగా ఉంటుంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అంతే. చాలాసార్లు మనం మరి దేవుణ్ణి అడుగుతా ఉంటాం కొన్ని విషయాలు. అవన్నీ కూడా వెంటనే అనుగ్రహించబడతా ఉండవు.
మనకేమనిపిస్తుంది అంటే దేవుడు మౌనంగా ఉన్నాడేమో అని అనిపిస్తుంది. నిజమే, ఈ యొక్క శనివారం దినము మరి దేవుడు మౌనంగా ఉన్నటువంటి రోజు. అంటే ఈ మౌనము ఆయనలో కార్యసిద్ధి కలగజేయలేదని కాదు. ఆయన లేడని కాదు. ఆయన చనిపోయాడని కాదు అర్థం. ఈ మౌనం యొక్క అర్థం అది కాదు. మరి అందుకని ఈ యొక్క ఆహ్, మంచి శనివారం, పవిత్రమైనటువంటి శనివారం మనకి ఏం బోధిస్తదంటే, అన్నీ గూడా ఏమీ జరగట్లేదు అన్నట్లు కనిపిస్తున్నా గానీ, దేవుని దగ్గర వేచి ఉండటం. ఇంకో మాటలో చెప్పాలంటే నిరీక్షణ. ఇది నిరీక్షణ దినం. చాలా సార్లు మనం ఈ నిరీక్షణ దినాన్ని అవతల ఒడ్డుకి చేరిపోయి మనం పునరుద్ధానాన్ని సెలబ్రేట్ చేయాలని చూస్తాం. అంటే పునరుద్ధానాన్ని ఇష్టపడతాం. పునరుద్ధానాన్ని మరి జరుపుకోవాలి అని చూస్తాం. కానీ మనం పునరుద్ధాన శక్తిని పొందడానికి ముందు మనం ఈ నిరీక్షణ దినంలోంచి వెళ్ళాల్సినటువంటి, ఈ నిశ్శబ్దమైన దినంలోంచి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకి హోలీ సాటర్డే బోధిస్తది. అంటే దేవుని యందు ఎట్లాంటి నిరీక్షణ ఉంచాలి, ఏ రకంగా ఆయన దగ్గర వెయిట్ చేయాలి, మరి ఏ రకంగా ఆయన్ని విశ్వసించాలి, దేవుని యొక్క ప్రణాళికని ఎప్పుడు విశ్వసించాలి, దేవుని యొక్క ప్రణాళిక అంత నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని నమ్మాలి అనే విషయాన్ని మనకి ఈ యొక్క శనివారం దినం మనకి నేర్పిస్తా ఉంటది. అంటే ఒకవేళ చీకటి కనిపిస్తా ఉంటే అదే అంతిమం కాదు. మనం ఆలోచిస్తున్న విషయంలో, మనం అడుగుతున్న విషయంలో, మనం ఊహిస్తున్నటువంటి విషయంలో, ఆశిస్తున్నటువంటి విషయంలో ఏ రకమైన వెలుగు కనపడకపోతే ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్. అదే ముగింపు కాదు. అది నిరీక్షణకి అవకాశం ఉన్నటువంటి దినం, అవకాశం ఉన్నటువంటి పరిస్థితి, నిరీక్షణ ఉంచాల్సినటువంటి పరిస్థితి, మరి విశ్వాసం ఉంచాల్సినటువంటి పరిస్థితి, నమ్మిక ఉంచాల్సినటువంటి పరిస్థితి. ఈ సాటర్డే మనకి వాటినే నేర్పుతా ఉంటది. మరి అంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ గొప్ప పునరుద్ధానానికి ముందస్తు ప్రిపరేషను, ముందు తయారుగా ఉండటం, ముందు రెడీగా ఉండటం. మరి యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి లేపబోతా ఉన్నాడు. మరి ఆ యొక్క బాధనంతటిని కూడా విజయోత్సాహంగా మార్చబోతా ఉన్నాడు. అయితే ఆ విజయోత్సాహాన్ని మరి జరుపుకోవటం కోసం, ఆ యొక్క మరణాన్ని జయించేటువంటి విషయాల్ని ఆస్వాదించటం కోసం ఖచ్చితంగా మనం మరి నిరీక్షణ దినంలోంచి వెళ్ళాలి. నిజమే, మనము దేవుని వద్ద నుండి ఆశించినవి పొందుకుని సంతోషించడానికి ముందుగా మనం నిరీక్షించాలి అనేటువంటి గొప్ప సత్యాన్ని ఈ యొక్క ఆ శనివార దినం మనకి తెలియజెప్తా ఉంది. నిజానికి భౌతికంగా ఏం జరిగింది ఆ రోజు అని అంటే, మరి ఆయన శిలువ మీద చనిపోయిన తర్వాత, అంటే అప్పటికే రమారమి 3 గంటలు ఆయన అని రాయబడి ఉంది. మరి ఆ 3 గంటల సమయంలో ఆయన మరి పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు అని రాయబడి ఉంది. అయితే మరి కొద్దిసేపటి తర్వాత, అంటే ఆయన ఆయన మరణించిన తర్వాత మరి దాదాపుగా సూర్యాస్తమయం సమయంలో మరి అరిమిత యోసేపుకి ఆయన యొక్క భౌతిక దేహాన్ని అప్పగించారు. మరి అది ఆయన యొక్క రిక్వెస్ట్ మేరకు, అరిమిత యోసేపు యొక్క కోరిక మేరకు ఆయన మరి అడిగినందువలన ఆ దేహం అప్పగించబడింది. మరి అంతేకాకుండా ఒక రాతి నుండి తొలిపించినటువంటి సమాధిలో మరి ఆయన ఉంచబడ్డాడు. అది పెద్ద రాతితో మూత వేయబడి మరి సీలు వేయబడింది. మరి ఆయన యొక్క శరీరము మరి ఆ సమాధిలో ఉంచబడింది. మరి మొత్తం శనివారం అంతా కూడా మరి ఆయన సమాధి సీలు వేయబడి రోమా సైనికుల చేత మరి
కాపలా పెట్టబడింది. 27వ అధ్యాయం 62 నుంచి 66 వరకు మత్తయి సువార్త చదివితే ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితిని గనక మనం చూసినట్లయితే వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఏం చేయాలో తోచటంలా. భయపడిపోయారు. అంతేకాకుండా వారి హృదయాలు బద్దలైపోయినాయి. ఎవరితో వాళ్ళు 3.5 సంవత్సరాలు తిరిగారో, ఎవరి పిలుపును మరి తీసుకొని తమ సొంత పనులను వదిలిపెట్టి ఆయన్ని వెంబడించారో, ఆయన బోధన విన్నారో, ఆయన యొక్క అద్భుతాలు చూశారో, అటువంటి వ్యక్తి వారిలోంచి తరలి వెళ్ళిపోతే ఒక హింసాత్మకమైనటువంటి మరణాన్ని పొందినప్పుడు ఆ ట్రామా అంటాం కదా, మరి అంటే భయంకరత్వం. మరి ఆ భయంకరత్వంలోనే భయంతోనూ కన్ఫ్యూజన్ తోనూ మరి హృదయాలు విరిగిపోయిన వారుగా ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి మరి ఆ మర్నాడే ఆయన పునరుద్ధానుడు అవుతాడు అనే విషయాన్ని వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలే. మరి అందుకని వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే ఇదంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్, అంటే మొత్తం అయిపోయింది, మొత్తం పోగొట్టుకున్నాం అన్నట్లుగానే వారి యొక్క అభిప్రాయాలు ఉండిపోయినాయి. అయితే మరి దేవుని వాక్యంలోని మనం లోతుగా గనక చూస్తే ఏం జరిగింది, ఆత్మీయంగా ఏం జరిగింది ఆ సాటర్డే రోజున, ఆ శనివారం దినంలో అని అంటే మరి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఆత్మీయంగా జరిగినాయి. ఎందుకంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఆ యొక్క చీకటి శక్తుల్ని జయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొలస్సీ పత్రిక 2:15 మనం చూస్తే మరి ఆ లేఖనాలు ఏం చెప్తాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపాన్ని జయించి మరణాన్ని జయించినటువంటి దినం అది. పాపాన్ని జయించాడు ఆయన, అందరి పాపం కొరకు చనిపోయాడు, ఆ యొక్క మరణాన్ని కూడా ఆయన జయించాడు. మరి అంతేకాకుండా ఆయన విజయోత్సాహం ఎవరి మీద అంటే మనుషుల మీద కాదు కానీ మరి ఆత్మీయమైన శక్తుల మీద, అంధకార శక్తుల మీద ఆయన విజయాన్ని సంపాదించాడు. మరి అంతేకాకుండా మరి చనిపోయిన వారి విషయంలో మరి ఒక చక్కటి కార్యం జరిగింది. మరి అది చాలా లోతైనటువంటి వేదాంతపరమైనటువంటి విషయం. 1 పేతురు 3:18, 19, 20 వచనాలు కనుక మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి కింద లోకాలకి వెళ్ళాడు అని రాయబడి ఉంటది. మరి అక్కడ అంటే మృతుల లోకానికి వెళ్ళాడు, అక్కడి నుంచి చెరగా పట్టుకొని పైకి తీసుకొని వచ్చాడు. అంటే ఇంకా అంటే తనకన్నా ముందు చనిపోయిన వారు అందరినీ ఆయన పైకి తీసుకుని వచ్చి తర్వాత ఆరోహణం అయ్యాడనేది అనే విషయం అక్కడ చెప్పబడతా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు అది శ్రమపరచబట్టానికి కాదు కానీ వాళ్ళు ఒక విజయాన్ని మరి బహిరంగపరచటానికి మరి ఆయన ఆ యొక్క భూమి అడుగు లోకాలకు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి చెరగా పట్టుకొని పైకి తీసుకుని వచ్చాడు. అంటే అర్థం ఏంటి అంటే తనకన్నా ముందు చనిపోయిన వారిని మరి ఆ పాతాళం నుండి విడిపించి ఆయన నిత్య జీవాన్ని అంటే పరలోకాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా మరి మనం చూస్తాం. అందుకనే మరి ఆ యొక్క పేదవాడు లాజరు మరి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. అయితే ధనవంతుడు కిందకి తొంగి చూసి మాట్లాడుతున్నాడు అని రాయబడింది అక్కడ. అంటే కింద ఉన్నటువంటి భక్తుల్ని ఆయన మరి చెరను వారు ఎక్కడైతే ఉంచబడ్డారో ఆ మొత్తం ప్రదేశాన్ని ఆయన పైకి తీసుకొచ్చినటువంటి దినం ఇది. మరి నిజమే దేవుడు మౌనం వహించినటువంటి దినం. మరి నిజంగా నేను ఇందాక చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు లేవు, అసలు కనపడినటువంటి మార్పులు ఏమీ లేవు, అద్భుతాలు ఏమీ జరగల, మెసేజెస్ ఏమి ఇవ్వబడలా, అన్ని క్లోజ్ అయిపోయినాయి. మరి కానీ ఈ మౌనం చాలా అర్థవంతమైనటువంటి మౌనం. ఎందుకు అంటే ఈ మౌనం మనకి ఏమి బోధిస్తుంది అనంటే దేవుడు మనకి కనపడేటట్టు పని చేయకపోయినప్పటికీ ఆయన కనపడకుండా పని చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని ఈ యొక్క మౌన దినం లేకపోతే ఈ శనివారం దినం మనకు బోధిస్తుంది. అంతేగాని అంతకంటే ఇంకొక విషయం ఏంటి అంటే మరి మౌనం అనేది ఆబ్సెన్స్ కాదు, అంటే అది
ఒక వ్యక్తి అక్కడ ఉండి ఉండొచ్చు, కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆ వ్యక్తి లేడు అని కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆబ్సెన్స్ ని, ఆయన లేడు అనే విషయాన్ని తెలియజేయదు ఈ మౌనం. ఎందుకు అంటే దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా వేచి ఉండటం అనేది ఒక విషయం. అది దేవుని యొక్క విధానం. వేచి ఉండటం అనే విధానం దేవుడు ప్రవేశపెట్టింది. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండటం, దేవుని గురించి వెయిట్ చేయడం, వేచి ఉండటం అనేది మనందరి జీవితాల్లో చాలా అవసరమైనటువంటి విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ శనివారం అదే బోధిస్తుంది మనకి. వేచి ఉండటం నేర్చుకోవాలి, నిరీక్షించడం నేర్చుకోవాలి. తొందరపాటుతనం పనికిరాదు. శారా తొందరపడింది కదా. ఇవాళ రోజున మనం చూస్తున్నాం, మనం బ్రతికున్న కాలంలో శారా యొక్క తొందరపాటు విషయం, మరి దాని యొక్క ఫలాలు ఇవాళ రోజున మనం చూస్తా ఉన్నాం. ప్రపంచం అంతా బాంబులతో మారుమోగుతా ఉంది. అట్లీస్ట్ కొంత ప్రదేశం మరి ఆ జీవితాంతపు శత్రుత్వాన్ని మరి వాళ్ళ పిల్లల మధ్యలో ఏర్పరచబడినట్లుగా చూస్తాం. కాబట్టి నిరీక్షణ, దేవుని యందు వేచి ఉండటం అనేది క్రైస్తవ జీవిత విలువ, లేకపోతే క్రైస్తవ జీవిత నడవడిక. అనేక విషయాలు మనం లెక్కలేసి ఇంకా జరగలేదు అని బాధపడిపోతా ఉంటాం. మన సొంత జ్ఞానంతో వాటికి కావలసినటువంటి జవాబుల్ని వెతుకుతా ఉంటాం. అంటే పని చేయొద్దని కాదు, కానీ మన సొంత జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని వదిలిపెట్టి మన సొంత జ్ఞానాన్ని వినియోగించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి హాని కలుగుతుంది. దానికి మనకి తల్లి అయిన శారానే మరి ఒక ఉదాహరణ. తర్వాత చూసినట్లయితే కనుక మరి మరి శిష్యుల యొక్క మానసిక పరిస్థితి కనుక మనం చూస్తే, మరి వాళ్ళు అనుకున్నారు కదా, ఆయన మెస్సయ్య అనుకున్నాం, కానీ ఆయన చనిపోయాడేంటి అని గొనుక్కున్నారు. మెస్సయ్య అంటే రాబోయే రాజు, రక్షకుడు. మరి అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళకి మెస్సయ్య అంటే ఎలా అర్థమైందంటే, ఆయన రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి ఒక ఒక గుంపుని నడిపి, ఒక తీవ్రవాదాన్ని నడిపి రోమా ప్రభుత్వాన్ని గద్దెదించి ఇశ్రాయేలుకి, యూదులకి మరి ఆ యొక్క రాజ్యాన్ని అప్పగిస్తాడు అని అర్థం చేస్తున్నారు. కానీ ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు. వధ కొరకే వచ్చాడు ఆయన. దాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు వీళ్ళు. ఆయన చనిపోయాడేంటి అనే ప్రశ్న వీళ్ళ యొక్క మనసుల్లో ఉండిపోయింది. అంతేకాకుండా ఆయనతో పాటు మన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో, మన్ను కూడా విచారిస్తారేమో, మన్ను కూడా సిలివేస్తారేమో అనేటువంటి భయంతో నిండిపోయారు. భయభ్రాంతులు అయిపోయారు, వాళ్ళు షాక్ అయిపోయారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కోల్పోయారు. దే లాస్ట్ దేర్ పర్పస్. వాళ్ళు దేని కొరకు ఉద్దేశించబడ్డారో ఆ యొక్క ఉద్దేశాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అది కొద్దిసేపే, ఎక్కువ కాలం లేదు. ఇది కొద్దిసేపే ఈ విషయాలు జరిగినాయి. ఎందుకు అంటే అది ఒక దుఃఖకరమైనటువంటి క్షణం. అది ఆత్మీయంగా ఏం అర్థం చేసుకోవాలో తెలియనటువంటి క్షణం. మరి అంతేకాకుండా భ్రాంతిని కలగజేసినటువంటి క్షణం. అందుకనే శిష్యులు ఆ విధంగా ఆలోచించినట్లుగా మనం చూస్తాం. అయితే విశ్వాసులకి ఈ యొక్క శనివారం ఏ రకంగా మరి అది చెప్పుకోదగిందిగా ఉంది అనే మాటలు మనం చూసుకున్నట్లయితే కనుక, మరి విశ్వాసులమైన మనకి మరి మనం మధ్యలో ఉన్నాము అనే విషయాన్ని చాలా విషయాల్లో అర్థం చేసుకోవాలి. దేనికి మధ్యలో ఉన్నాం? మనం మరి వాగ్దాన నెరవేర్పుకి మధ్యలో నుంచున్నాం. ఆ శనివారం రోజున మనం అందరం మధ్యలో నుంచున్నాం. దేనికంటే ఇవ్వబడిన వాగ్దాన నెరవేర్పుకి మధ్యలో ఉన్నాం. ప్రార్థనకి, దానికి వచ్చేటువంటి జవాబుకి మధ్యలో నిలబడి ఉన్నాం.
మరి బాధకి, పెయిన్, నొప్పికి అందులోంచి చీల్చుకొని వచ్చినటువంటి ఆ యొక్క మహిమకి మధ్యలో నిలబడి ఉన్నాం. నిజమే. ఆ యొక్క సఫరింగ్, ఆ శ్రమ, ఆ పెయిన్ కొద్ది గంటల్లోనే మహిమగా మారబోతా ఉంది. వాటన్నిటికి మధ్యలో ఉంటాం మనం కూడా ఈ దినంలో. మరి దేవుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి అంటే, విశ్వాసులంగా దేవుని యొక్క పని నిశ్శబ్దంలో కూడా జరుగుతుంది. ఆయన పని చేయకుండా ఏమీ లేడు, విశ్రమించలేదు ఆయన. అంటే ఏది జరగనట్లుగా కనిపిస్తా ఉన్నప్పటికి కూడా దేవుడు దాని వెనకాల ఏదో ఒక గొప్ప విషయం కొరకు సిద్ధం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజమే, శనివారం అంతా సైలెంట్ గా ఉంది, ఏమీ లేవు, అసలు ఈవెంట్సే లేవు, ఏదన్నా విషయాలే లేవు. కానీ దేవుడు సైలెంట్ గా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటి అంటే, ఆయన ఏదో గొప్ప విషయం కొరకు సంసిద్ధత చేస్తా ఉన్నాడు. అది నిజమే కదా. మరి ఆ గొప్ప పునరుద్ధానం, మానవ జాతికి నిరీక్షణని అనుగ్రహించినటువంటి ఆ పునరుద్ధానం కొరకు, ఎన్నడూ మానవుడు చూడనటువంటి ఆ యొక్క గొప్ప విషయం కొరకు దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభువుని మృతుల్లోంచి తిరిగి లేపుతా ఉన్నాడు. అంత గొప్ప పని కొరకు ఆయన సంసిద్ధత చేస్తా ఉన్నాడు. అంటే సైలెన్స్ వర్క్ చేయట్లేదని కాదు, నీ ప్రార్థనకి జవాబు రాకపోతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడని కాదు, దేవుడు వినలేదని కాదు, కానీ నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పగా జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. ప్రిపేరింగ్ సంథింగ్ గ్రేట్, గొప్ప దాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. మరి అంతేకాకుండా వెయిటింగ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్. ఖచ్చితంగా ఆ శనివారం వస్తుంది ఆదివారానికి ముందు. కాబట్టి ఆ ఆదివారం యొక్క గొప్ప ఉద్దేశాన్ని మనం చూడాలి అని అంటే, ఆ శనివారం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ వేస్ట్ కాదు, మనం ఆస్వాదించబోయేటువంటి పునరుద్ధాన దినంలోనికి నడిపించేటువంటి రోజు అది. కాబట్టి మనం మరి వెయిటింగ్ అనేది మనం ఎంతో గొప్ప మహిమలోనికి నడవటానికి మనం ఉంచబడ్డాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే మరి ఆ చీకటి కమ్మింది, ఆ దేశం అంతా చీకటి కమ్మింది. ఈవెన్ ఆ యొక్క నిరీక్షణ లేనటువంటి విశ్వాసుల హృదయంలో కూడా చీకటి కమ్ముతుంది. కానీ అది చాలా టెంపరరీ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే పునరుద్ధానం వస్తా ఉంది, తెల్లవారిపోతా ఉంది, పునరుద్ధానం వస్తా ఉంది. మరి దాన్ని నువ్వు చూడకపోయినప్పటికీ, మరి ఆ యొక్క శనివారం దినంలో చూడకపోయినప్పటికి కూడా అది నిశ్చయముగా జరిగేటువంటి విషయం. మరి ఆ యొక్క పునరుద్ధానం ఏర్పడబోతా ఉంది, వస్తా ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి చీకటి, అర్థం కానటువంటి పరిస్థితి, మరి ఇవ్వబడనటువంటి పరిస్థితి, బోధించబడనటువంటి స్థితి, సైలెన్స్ ని మరి మెయింటైన్ చేసేటువంటి స్థితి, ఇదంతా కూడా చాలా టెంపరరీ. ఎందుకంటే బళ్ళు తెల్లవారుద్ది, ప్రభు మరి ఆయన పైకి లేస్తాడు. చనిపోయిన వారిలో ప్రథమ ఫలంగా ఆయన పైకి లేస్తాడు. ఆయన వెంబడి అనేకులు పైకి లేస్తారు. మొత్తం అసలు పరిస్థితే తారుమారవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, నిరీక్షణ విశ్వాస జీవితంలో ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఆ నిరీక్షణ కలిగి మనం జీవిస్తే గొప్ప కార్యాలు మరి మనం చూస్తాం. ఆ మరుసటి రోజే వాళ్ళు గొప్ప కార్యాలు చూశారు. అందుకనే ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నాడు అని మనకు అనిపిస్తుందో, అది ఆయన యొక్క మరి ఆయన మన వద్ద లేకపోవటం కాదు, అది ఆబ్సెంట్ కాదు. ఆ సమాధి మూసివేయబడినప్పటికీ కూడా ఆయన పునరుద్ధాన శక్తి చేత ఆయన లేచాడు. ఆయన ఏదైతే యోచించాడో, ఏది చెయ్యాలని ప్రణాళిక చేశాడో దాన్ని ఆపగలిగినటువంటి శక్తి మానవుల చేతిలో లేదు. కాబట్టి నిరీక్షణ ఉంచుదాం. మన విషయాల్లో మనం
ఈ యొక్క నిరీక్షణ శనివారంలో నుంచున్నటువంటి మనం మన యొక్క సొంత విషయాల్లో నిరీక్షణ కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం, నమ్మిక కలిగి ఉందాం. ఎందుకంటే రేపు ఖచ్చితంగా పునరుద్ధానం వస్తుంది. ఆయన తిరిగి అన్నిటినీ కూడా చక్కగా చేస్తాడు, అన్నిటినీ కూడా మరి గొప్పగా చేస్తాడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్పమైన వాటిని నడిపిస్తాడు. ఈ నమ్మికతో, ఈ నిరీక్షణతో మరి మన ముందు ఏమీ కనిపించినప్పటికి కూడా మనం విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు మరి ఆ గొప్ప పునరుద్ధాన శక్తిని మన జీవితాల్లో మరి దేవుడి నుంచి మనం పొందుకుంటాం. దేవుడు ఈ వాక్య భాగాలను మన అందరి వెనుకెళ్ళి ఆశీర్వదించుగా. రండి, ఈ యొక్క సైలెంట్ సాటర్డే కోసం ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. నిరీక్షించడానికి అవకాశం ఇచ్చావు ప్రభా, ఎదురు చూడటానికి అవకాశం ఇచ్చావు. మరి నీ యొక్క పునరుద్ధాన శక్తిని కనుగొనటానికి మేము మా తండ్రి ఆశపడటానికి అవకాశం ఇచ్చావు. నీ కార్యాలు అంతకంటే ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా జరిగించేయటానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నావు ప్రభువా. దాన్ని బట్టి వందనాలు అని ఈ యొక్క సైలెంట్ సాటర్డే కొరకు మనం దేవుణ్ణి వేడుకున్నాం. రండి, ఎవరైనా